మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 5 బదులు 11న విచారణకు హాజరవుతానని కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 5న బదులు 11న విచారణకు హాజరవుతానని కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించారు. ఈ నెల 5 బదులు 11న విచారణకు వస్తానంటూ కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నెల 5కు బదులు 11న విచారణకు హాజరవుతానని కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ నెల 5 బదులు 11న విచారణకు హాజరవుతానంటూ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ చీఫ్ కి చెప్పడం జరిగింది. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. కాకపోతే ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ నెల 5కు బదులు 5న రావాల్సి ఉంది. 11న విచారణకు రానున్నట్లుగా కేసీఆర్ వాళ్ళకు చెప్పారు. దీనికి కాళేశ్వరం కమిషన్ చీఫ్ అంగీకరించారు. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ విచారణకు సంబంధించి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవడానికైతే ఈ నెల 5న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కేసీఆర్ మరింత గడువు కావాలని చెప్పి కమిషన్కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. కొంత సమయం అయిన తర్వాతనే కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని చెప్పి కొంత గడువు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కోరినట్టు తెలుస్తుంది. కమిషన్ కూడా కేసీఆర్ విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ను కమిషన్ ఆదేశించినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం, కమిషన్ నోటీసులు అందుకున్నప్పటి నుంచి కూడా కేసీఆర్ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పదే పదే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాళేశ్వరం కట్టడం వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి కాళేశ్వరం కమిషన్ పైన కాంగ్రెస్ ఏదైతే విమర్శలు గుప్పిస్తుందో ఆ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ అడిగే ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా పూర్తి స్థాయిలో కమిషన్కు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే దాంట్లో భాగంగానే కమిషన్ ముందు ఆయన హాజరయ్యే విషయంలో తేదీ మార్పు విషయంలో కూడా ఆయన గడువు కోరినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ నెల 9న కమిషన్ ముందు హాజరవబోతున్నారు. కాబట్టి హరీష్ రావు ముందు కమిషన్ ముందు హాజరైన తర్వాత కమిషన్ ఏ అంశాలను లేవనెత్తుతుంది, హరీష్ రావును ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది, అటువంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నెల 11న కమిషన్ ముందు హాజరయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.